హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సాఫ్ట్వేర్ హౌస్ వైఫ్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కింద నాకు కామెంట్ చేసేయండి. సో ఈ రోజు అయితే మన వ్లాగ్ వచ్చేసి పెళ్లికి అన్ని ప్యాకింగ్ అనమాట. జనరలీ నార్మల్ ప్యాకింగ్ వేరు, అండ్ పెళ్లి కోసం మనం వెళ్తున్నప్పుడు ఆ ప్యాకింగ్ అంతా చాలా వేరు ఉంటుందండి. లగేజ్ అంతా కూడా చాలా హెవీగా ఉంటుంది, ఎందుకంటే పెళ్లి అనేసరికి ట్రెడిషనల్ కదా. సో మనకి ఎక్కలేని డ్రెస్సులు అన్నీ కావాలనిపిస్తుంది. అప్పటికప్పుడు ఎందుకో చేంజ్ కూడా చేయాలనిపిస్తుంది వెంటనే కూడా. సో ఇంక దానికోసం అయితే ప్యాకింగ్ స్టార్ట్ చేసేసాను ఈ రోజు. అండ్ ఈవినింగ్ వచ్చేసి ట్రైన్ అనమాట. సో నేను ఎప్పుడో మార్నింగే స్టార్ట్ చేశాను ప్యాకింగ్. అలా అయితేనే నాకు కొంచెం ఫాస్ట్గా అవుతుంది అని చెప్పేసి. అండ్ నాకు కావాల్సినవన్నీ కూడా నేను ముందు బెడ్ అంతా పరిచేస్తాను అనమాట, నాకు బాగా అలవాటు. సో అలా అయితే గుర్తుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం పెట్టాలి ఏంటి అని. అప్పుడు లేదంటే ఒకదాని తర్వాత ఒకటి బ్యాడ్ నుంచి తీస్తుంటే కూడా నేను ఫుల్గా మర్చిపోతాను ఏమేమి తీయాలని. సో ఫస్ట్ నాకు ఏం కావాలి నేను అంతా బెడ్ మొత్తం పరిచేస్తాను అనమాట, ఇలా సెట్స్ వైజ్. అండ్ తర్వాత ప్యాకింగ్ అప్పుడు నీట్గా సర్ది పెడతాను. అండ్ ఈ ప్యాకింగ్లో కూడా మీకు మంచి టిప్స్ చెప్తాను. అండ్ నేను ఎలా ప్యాక్ చేసుకుంటాను, అండ్ మెయిన్గా ఈ పెళ్ళిళ్ళ ప్యాకింగ్ అప్పుడు మనం ఎలా సెట్ చేసుకుంటే మనకు అన్నీ కూడా హ్యాండీగా దొరుకుతాయి అని చెప్పేసి కూడా చెప్తాను. సో కంటిన్యూస్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని అనుకుంటున్నాను. అండ్ మన వీడియోస్ అన్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో ఫస్ట్ అయితే నేను షాపింగ్ చేసిన చీరలన్నీ కూడా బయట పెట్టాను ఫస్ట్. అండ్ దాంతోపాటు జ్యువెలరీ కూడా పెట్టాను అనమాట. ఫస్ట్ ట్రాలీ అండ్ ఒక బ్యాగ్ అనుకుంటున్నాను, ఎందుకంటే నేను అంతకన్నా ఎక్కువ తీసుకెళ్ళలేను కూడాను. అండ్ ఓన్లీ పెళ్లి వరకే కాకుండా లైక్ మిగతా డేస్ కూడా ఉంటాం కదా మనం, 3-4 డేస్ ఎక్స్ట్రా. సో దానికి కూడా కావాల్సినట్టు పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను అమ్మవారి చీరలతో స్టార్ట్ చేస్తున్నాను. మీరు నేను ఫాలో అవుతున్నట్లయితే ఈ అమ్మవారి చీరలు ఎంత బాగున్నాయో అండి. నేను ఆల్రెడీ ఒక చిన్న షార్ట్ వీడియో కూడా చేశాను అనమాట. ఈ అమ్మవారి చీరల కోసమే 10 తీసుకున్నాము. ఆ 10 కూడా నార్మల్ బట్టల్లో కలవకుండా ఒక సపరేట్ బ్యాగ్ లో పెట్టేస్తున్నాను, ఎందుకంటే అవి దేవుళ్ళకి ఇస్తాం కదా. సో కొంచెం నీట్ గా పద్ధతిగా ఉంటాయి, అండ్ దేంట్లోనే కలిసిపోవని కూడాను. ఈ సారీస్ మాత్రం ఎక్స్క్లూజివ్, చాలా బాగున్నాయండి. మీరు లైక్ ఇట్లా అమ్మవారికి ఇచ్చినట్లయితే అవి ఓపెన్ చేస్తే కూడా ఎంత మంచి పట్టు సారీస్ అంటే ఈజీగా నమ్మేస్తారండి. బట్ ఇవన్నీ కైండ్ ఆఫ్ ఇమిటేషన్ అంట. లైక్ అండ్ చాలా అంటే చాలా అఫోర్డబుల్గా ఉన్నాయి. నేను కావాలంటే నా షార్ట్ లింక్ కింద పేస్ట్ చేస్తాను ఈ సారీస్ అవి నేను ఎక్కడ తీసుకున్నానో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ మెయిన్గా అమ్మవార్లు కడితే ఆ లుక్కే మారిపోతుంది అనమాట. మేము ఆల్రెడీ ముందర ఒక 3-4 సారీస్ ఇచ్చాము. ఇప్పుడు అన్నయ్య పెళ్లి కదా, సో మమ్మీ ఊర్లో ఉన్న దేవతలందరికీ కూడా ఇస్తుంది. ఫస్ట్ మేము అలానే స్టార్ట్ చేస్తాము. అండ్ మీలో ఎంతమందికి ఈ పద్ధతి ఉందో నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ అయితే ఆ బ్యాగ్లో నేను అన్ని పెట్టేశాను అనమాట. పెట్టేసరికి చూసారా ఎంత హెవీ అయిపోయిందో బ్యాగ్ అంతా కూడా. అండ్ పైన నేను షాపింగ్ చేసిన కొత్త సారీస్, అవి ఇంతవరకు వాడనివి. అండ్ దానికి కావాల్సిన లేస్ బీడ్స్ అన్ని కూడా ఇట్లా జిప్ లో కవర్స్ ఉంటాయి కదా, దాంట్లో పెట్టుకుంటే మీకు అస్సలు మిస్ అవ్వండి. సో ఒక సారీకి కావాల్సిన బ్లౌజ్ కానీ స్కర్ట్ కానీ ఇట్లా కుట్టించాల్సినవి ఉంటే దేనికి తగ్గట్టు దానికి ఇట్లా జిప్ కావాల్సి పెట్టుకున్నారు అనుకోండి, మీకు అస్సలు మిస్ అవ్వండి. పైగా చిన్న ఈజీగా పడిపోతాయి కదా. సో అలా కాకుండా కావాలంటే ఇట్లా జిప్ కవర్స్లో దానికి పెట్టుకుంటే చాలా ఈజీ. అండ్ ఈవెన్ జ్యువెలరీ కూడా అండి, చాలా వరకు మన గోల్డ్ జ్యువెలరీ కూడా మనం ఎక్కువ బాక్సెస్తో క్యారీ చేయలేం కదా, అదే చాలా బరువు అయిపోతుంది. సో ఇట్లాంటివి చిన్న ఉంటాయి అనమాట. కొంచెం మీకు గోల్డ్ పర్వాలేదు, ఇట్లా పెట్టుకొని మేము హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేయగలము అనుకుంటే దాన్ని కూడా అట్లా పెట్టుకోవచ్చు హ్యాపీగా. అలా అయితే మీకు మంచిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంటాయి. అండ్ మెయిన్గా బ్యాంగిల్స్ అవన్నీ కూడా. సో నేను మెయిన్గా న్యూ సారీస్ అన్ని దీంట్లో పెట్టేస్తాను, దీంట్లో ఏది ఓల్డ్ లేకుండా. ఫస్ట్ అమ్మవారి చీరలు, తర్వాత మేము షాపింగ్ చేసిన చీరలు అనమాట. ఇక్కడ ఏవైతే షాప్ చేసామో ఆ చీరలన్నీ కూడా దీంట్లో పెట్టేస్తే ఇంక మొత్తానికి అది ఫిల్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మిగతా ఈవెంట్స్కి అనమాట, లైక్ మిగతా పెళ్లి కొడుకు ఈవెంట్కి, అండ్ తర్వాత ముహూర్తపురాట ఈవెంట్కి, అండ్ సంగీత్కి, హల్దీకి, వాటికి కూడా అన్ని కావాల్సినవన్నీ పెట్టుకుంటున్నాను నేను ఈ ట్రాలీలో. ఈ ట్రాలీ ఓన్లీ నావే పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ కొంచెం డిజైనర్ బ్లౌజెస్ ఉన్నాయి, అవి కూడా మళ్ళీ సేమ్ ఈ జిప్ కవర్స్లో పెట్టుకుంటున్నాను. అలా అయితే పాడవ్వనమాట మెయిన్గా బ్లౌజెస్. అండ్ తర్వాత కూడా మీరు స్టోర్ చేసుకునేటప్పుడు హ్యాపీగా వాటిలోనే పెట్టుకోండి. అలా అయితే చాలా బెస్ట్ అండి ఈ జిప్ కవర్స్. అంటే కొంచెం మనకు అనిపించవచ్చు లగేజ్ ఎక్కువ అవుతుందని, బట్ మెయిన్గా అవి పాడవ్వనమాట. లైక్ ఈవెన్ జ్యువెలరీ కూడా ఇది కొంచెం చిన్న బాక్సే కదా, సో నో ప్రాబ్లం అనమాట. మరి పెద్ద బాక్సెస్ కాకుండా ఈవెన్ కొంచెం కాస్ట్లీ బ్యాంగిల్స్ ఉన్నాయి ఏ ఉన్నా కూడా దేని బాక్స్ దానికి పెట్టుకోండి, చిన్నవి అయితే. అలాగైతే మీకు ఎక్కువ లగేజ్ కూడా పట్టదు. అండ్ నేను ఈ జడ చాలా స్పెషల్గా తీసుకుని ఫస్ట్ టైం జడ ట్రై చేస్తున్నాను అనమాట. నేను మా అన్నయ్య పెళ్ళికి నేను ఎలాంటి ప్లాన్ చేసుకున్నా నా పెళ్ళిలో మిస్ అయినవన్నీ మా అన్నయ్య పెళ్ళిలో కొంచెం కవర్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఎందుకంటే నా పెళ్ళిలో
ఫస్ట్ హడావిడి అంతా నాదే ఉంటుంది కదా. సో అప్పుడు అంతా ప్లానింగ్ ఆల్మోస్ట్ నా పెళ్లి చాలా బాగుంది. బట్ కొన్ని చిన్నవి ఇట్లా జడ అని అదని చిన్న మిస్ అయ్యాయి అనమాట. సో అవి మిస్ అవ్వకుండా నేను ఇప్పుడే అన్ని కూడా దేని బాక్స్ దానికి ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను కదా. సంగీత్కి కావాల్సిన జ్యువెలరీ కానీ లేదంటే నార్మల్ హల్దీకి కావాల్సిన జ్యువెలరీ కానీ అవన్నీ కూడా దేని బాక్స్ దానికి పెట్టేస్తాను. ఈవెన్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్తో సహా. అలా అయితే అస్సలు మిస్ అవ్వు అని చెప్పేసి ఇవి నేను అప్పర్ పార్ట్లో పెడదాం అనుకుంటున్నాను. అలాగైతే జ్యువెలరీ పాడవదు. మనం ఇట్లా వేసేటప్పుడు ఆ జ్యువెలరీ ఈ చీరలకి టచ్ అవుతుంది. అప్పుడు అది అస్సలు పాడవదండి, కొంచెం సేఫ్గానే ఉంటుంది. లేదంటే యాజ్ యూజువల్గా అందరు పెట్టినట్టు చక్కగా బట్టల మధ్య పెట్టడం అట్లా ట్రై చేసినా కూడా మీకు సరిపోతుంది. అండ్ మోస్ట్లీ నా ట్రాలీ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే దాన్ని నేను అసలు ఎప్పుడు ట్రాలీలా వాడలేదండి, ఒక లారీలా వాడతాను. అసలు ఏంటంటే అన్ని పెడతాను అసలు ఆల్మోస్ట్. ఇంకా నాకు ఇంకో చిన్న బ్యాగ్ కూడా ఉండకూడదు ఎక్స్ట్రా అని చెప్పేసి ఇంకా ట్రాలీని చంపేస్తాను నేను. బట్ పాపం నా ట్రాలీ కూడా అలాగే నాకు కోఆపరేట్ చేస్తుంది. ఇది ఎప్పటి నుంచో వాడుతున్నాను నేను చదువుతున్నప్పటి నుంచి ఈ విఐపి ట్రాలీ వాడుతున్నాను. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది నాకైతే. అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్లో కొంచెం కాస్మెటిక్స్, స్కిన్ కేర్ అట్లాంటివన్నీ కూడా పెట్టుకుంటున్నాను అనమాట. నా ల్యాప్టాప్ అవి కూడా ఇంకా పెట్టుకోవాలి నేను, ఎందుకంటే మనకు అన్ని డేస్ హాలిడేస్ ఎక్కడ ఉంటాయి చెప్పండి. సో కొద్దిగా పర్మిషన్ తీసుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే తీసుకున్నాము. సో ఇంకా ల్యాప్టాప్ అవి కూడా పెట్టాలి. సో ఇక్కడ ఏదో మర్చిపోయాను అనమాట. సో అందుకే ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ చెక్ చేస్తున్నాను అన్ని పెట్టానా లేదా అని. అండ్ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఈవెంట్కి వెళ్తే జస్ట్ మీరు ప్లాన్ చేసుకోండి అలాగే ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఏ రోజులు ఉన్నాయి, దాన్ని బట్టి మీరు అవుట్ఫిట్స్ పెట్టుకుంటే ఎక్కువ తక్కువ అవ్వనమాట. లేదంటే ఊరికే ఎక్కువ తీసుకెళ్ళిపోయినా ఊరికే బరువు, లేదు తక్కువ అయిపోయినా కూడా అప్పుడు మళ్ళీ ఫీల్ అవుతాం, అయ్యో మనకు ఆ డ్రెస్ ఉంది అక్కడ ఉండిపోయింది అని చెప్పి. సో జస్ట్ ఒకసారి కూర్చొని ఆలోచించండి అనమాట. లేదంటే మీరు అక్కడ రాసుకున్నా ఓకే. ఇప్పుడు ఫస్ట్ మాకైతే ముహూర్తపురాట ఉంటుంది, తర్వాత పెళ్లి కొడుకుని చేయడం, అండ్ తర్వాత హల్దీ ఉంటుంది, అండ్ తర్వాత కార్డ్స్ పంచడం అవి ఉంటాయి అనమాట. అండ్ తర్వాత పిలుపులు ఉంటాయి. పిలుపుల తర్వాత ఇంకా అక్కడికి బయలుదేరుతాం కదా, ఆ పిలుపు ఉంటుంది, అవన్నీ కూడా ఉంటాయి అనమాట. అలా ఒక 6-7 ఈజీగా ఉంటాయి. సో దానికి తగ్గట్టు అండ్ ప్రతిదానికి ఒకేలా కాకుండా మీరు డిఫరెంట్గా రెడీ అవ్వాలనుకుంటే కొంచెం లెహెంగాస్, షరారాస్ అలా కూడా ట్రై చేయండి. ఎందుకంటే అన్నిటికీ సారీ వేయలేము కదా. మెయిన్ ఈవెంట్స్కి సారీస్ వేసినా కూడా ఇప్పుడు తర్వాత ఈవెన్ పెళ్ళిలో కూడా లైక్ మార్నింగ్ ప్రధానం అని, అండ్ తర్వాత వచ్చేసి అక్కడ మళ్ళీ పెళ్లి కూతురుని చేయడం అవన్నీ కూడా ఉంటాయి అనమాట. అండ్ బ్రైడ్స్ మీదకి అయితే చెప్పక్కర్లేదు, పెళ్లి కూతురుతో పాటు పెళ్లి కొడుకు తర్వాత మీరు కూడా మారుతూనే ఉంటారు. ఎందుకంటే మనకు ఫొటోస్ అన్ని ఒకేలా వస్తే నచ్చావు కదా, ఒకే డ్రెస్తో అన్ని ఫొటోస్ ఏం దిగుతామని. సో నేనైతే అలాగే ప్లాన్ చేసుకొని పెట్టుకున్నా. బట్ స్టిల్ తర్వాత చూసుకున్నాను, కొన్ని అయితే మర్చిపోయాను అనమాట. బట్ అక్కడ ఇంట్లో ఉన్నాయి కాబట్టి కొంచెం కవర్ అయిపోయాయి. అండ్ ఈవెన్ నా దగ్గర యాక్చువల్లీ చిన్న పౌచెస్ ఉండేవి, అవి కనిపించట్లేదు. కరెక్ట్ టైంకి మనకు కావాల్సినవి ఏవి దొరకవండి. నాకే ఎలా అవుతుందా లైక్ మీకు కూడా ఎలా అవుతుందా? నా దగ్గర చాలా మంచి పౌచెస్ ఉండేవి, లైక్ జూడియోలో తీసుకున్నవి అవన్నీ కూడాను. ఆ పౌచెస్ ఇప్పుడు కనిపించట్లేదండి, 1-2 తప్ప. సో మళ్ళీ నేను పెద్ద జిప్లో కవర్లో నా స్కిన్ కేర్, ఇంకా స్కిన్ కేర్ అంటే ఏం కాదండి, ఫస్ట్ అయితే సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్. నేనైతే ఈ బ్యాగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాప్టాప్ అయితే పెట్టేస్తాను. ఇది చాలా పెద్ద హ్యాండ్ బ్యాగ్. అండ్ ఇది మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ సింగపూర్ నుంచి తీసుకొచ్చారనమాట. నిజంగా చాలా బాగుంటుంది క్వాలిటీ అదంతా కూడాను. అండ్ ఫస్ట్ నేను చూసి ఏంటి డల్గా ఉందనుకున్నాను, బట్ నాకు ఇది ఎంత బాగా యూజ్ అవుతుందంటే కొన్నిసార్లు ఇది ఒక్క లగేజ్ పట్టుకెళ్ళిపోయినా కూడా నాకు సరిపోతుంది. సో అట్లాంటి బ్యాగ్స్ పెద్దవి ఎప్పుడైనా కొనుక్కొని మీకు బాగా యూజ్ అవుతాయి. అండ్ మెయిన్గా ఈ పెళ్ళిళ్ళ టైంలో మీ బ్యాగ్లో ఉండాల్సింది ఒక నాప్కిన్ కర్చీఫ్స్ ఒక 2 కూడా ఎక్స్ట్రా పెట్టుకున్నా తప్పలేదు, ఎందుకంటే మనం తుడుచుకుని మళ్ళీ ఎక్కడ కూడా పడేస్తుంటాం. అండ్ తర్వాత వెట్ వైప్స్ అనమాట. ఈ వెట్ వైప్స్ కూడా చాలా యూజ్ అవుతాయండి. మెయిన్గా టైం అనేది బాగా సేవ్ అవుతుంది అనమాట ఈ వెట్ వైప్స్ పెట్టుకోవడం వల్ల. లైక్ అప్పటికప్పుడు మనం మేకప్ రిమూవ్ చేయాలనుకున్న ఏమన్నా. అండ్ ఈ రోలర్, ఇది సమ్మర్ కదా, ఈ అండర్ ఆర్మ్ రోలర్ చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. మీరు కూడా చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతారు అనమాట. మనం ఫుల్గా అటు ఇటు తిరుగుతాం, గెంతుతాం, ఇంకా సంగీతం వాటన్నిటికి కూడా. సో ఇట్లాంటి రోల్స్ ఉంటే మాత్రం చాలా యూజ్ అవుతుంది. సో అది కూడా ఒకటి పెట్టుకోండి. అండ్ కొంచెం గోల్డ్ జ్యువెలరీ అంతా కూడా నేను హ్యాండ్ బ్యాగ్లోనే పెడుతున్నాను. అండ్ నా ట్రాల్లో వచ్చేసి కొంచెం ఆర్టిఫిషియల్ జ్యువెలరీ 1 గ్రామ్ గోల్డ్ అట్లా పెట్టుకున్నా. ఇదంతా కొంచెం గోల్డ్ వచ్చేసి ఇది నా దగ్గర ఉంటుంది కాబట్టి బ్యాగ్లో నేను పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఈవెన్ ఇయర్ రింగ్స్ కూడా చెప్పా కదా దేనికి దాని ఇయర్ రింగ్స్ అని చెప్పేసి. ఇవన్నీ యాక్చువల్ మేము ఫస్ట్ ఢిల్లీలో ఉండేవాళ్ళం అండి, అక్కడ తీసుకున్నవి. నిజంగా ఈ పెళ్లిలో ఎంతలా యూజ్ అవుతాయి నేను అస్సలు అనుకోలేదు, బాగా యూజ్ అవుతున్నాయి అనమాట. లైక్ అప్పుడు కొనబట్టి ఇప్పుడు నేను ఇంకా అసలు ఎక్కువ షాపింగ్ ఏం చేయలేదు. అండ్ మేకప్ వచ్చేసరికి అన్ని నేను చిన్న చిన్నవి
తీసుకెళ్తున్నానండి. లైక్ మినీ ఉంటాయి కదా, సో అట్లా. ఎందుకంటే పెద్ద పెద్ద తీసుకెళ్ళి అది కూడా నాకు ఒక ఎక్స్ట్రా బరువే. అండ్ మెయిన్గా నేను చెప్పా కదా, ఆ పౌచెస్ నాకు అస్సలు దొరకలేదు. యాక్చువల్లీ అతను మంచి మంచి పౌచెస్ ఉండేవి, లైక్ స్కిన్ కేర్ ఒక పౌచ్, మేకప్ ఒక పౌచ్ అని. ఆ పౌచెస్ మళ్ళీ వెతుకుతున్నాను అనమాట, ఇంకెక్కడైనా మిస్ అయిపోయా ఏంటి అని చెప్పేసి ఇక్కడ బ్యాగ్ విడిచిపెట్టి మళ్ళీ వెతుకుతున్నాను. బట్ స్టిల్ దొరకలేదు. ఇంకా ఇది ఒక ఎక్స్ట్రా బ్లౌజ్ ఉంది, సో ఇంకా తీసేసి దాంట్లో పెట్టుకుంటున్నాను అనమాట. అలా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కంటికి కనిపిస్తాయి ఎక్కడ ఏం పడేయకుండా. అండ్ మెయిన్గా ఈ చిన్న చిన్న ఈజీగా మిస్ అవుతాయండి. బట్ చెప్తున్నాను కదా, ఆ చిన్న చిన్న పౌచెస్ కొనుక్కోండి, ట్రాన్స్పరెంట్వి, లేదంటే నార్మల్ క్లాత్ కూడా జూడియోలో వాటిలో దొరుకుతాయి. అవి చాలా యూజ్ అవుతాయి. ఈవెన్ మీ బ్రష్లు పేస్ట్లు కూడా పెట్టుకోవచ్చు వాటిలో, ట్రావెల్ ఎసెన్షియల్స్. ఆ కిట్ చాలా బాగా పనిచేస్తుందండి. బట్ నాకు టైం దొరక్క నేను ఇంకా మొత్తాన్ని కూడా దీంట్లో వేసేస్తున్నాను అనమాట. స్టిక్కర్ ప్యాకెట్స్, సన్ స్క్రీన్, చిన్న మ్యాక్ది ఐ షేడ్ ప్యాలెట్ ఒకటి, కన్సీలర్ ఒకటి, అండ్ ఒక ఫౌండేషన్. అంతేనండి, నాకు అంతకన్నా ఎక్కువ మేకప్ కూడా రాదు చేసుకోవడానికి. సో ఆల్మోస్ట్ ఇంకా నా దగ్గర చిన్న చిన్నవన్నీ వేసేస్తున్నాను. అండ్ సన్ స్క్రీన్ అవైతే అస్సలు మర్చిపోతుంది, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. ఈ సమ్మర్లో మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అండ్ ఆ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ ఒక బేస్ లా కూడా మీకు యూజ్ అవుతుంది అనమాట మేకప్ వేసేటప్పుడు. సీరియస్లీ నేనైతే చాలా అబ్జర్వ్ చేశాను. అది నా స్కిన్కి అయితే ఇంకేం బేస్ లేకపోయినా జస్ట్ సన్ స్క్రీన్ రాసి ఒక 10 minutes తర్వాత మొత్తం కొంచెం లైట్గా ఫౌండేషన్ వేసినా కూడా మంచి బేస్గా నాకు వర్క్ చేసింది. సో మీకు కూడా అలా వర్క్ చేసే అవకాశం ఉంది. సో ఒకసారి ట్రై చేయండి. మీరు ఒక ట్రయల్ మేకప్లో ముందే లైక్ మీరు ఎలా రెడీ అవ్వాలనుకుంటున్నారో కూడా ఒకసారి తీసి పెట్టుకోండి. అలా అయితే మీరు రెడీ అయ్యేటప్పుడు ఈజీగా ఉంటుంది. అండ్ ఎవరైనా మేకప్ మ్యాన్ రెడీ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. సో మొత్తానికి నా కాస్మెటిక్స్, స్కిన్ కేర్ అండ్ బట్టలు అయితే ఇలా ప్యాక్ అయిపోయి, సో ఇట్లా ప్లాన్గా చేసుకుంటే మీకు కూడా ఈజీగా అయిపోతుంది అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యూ లైక్ ద వీడియో. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ మన వీడియోస్ అన్ని కూడా లైక్ చేయండి. సో లెట్స్ గో ఫర్ పెళ్ళి అని చెప్పి నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో ఇది నా లగేజ్ అనమాట. మొత్తానికి ఒక హ్యాండ్ బ్యాగ్, 2 bags. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. టేక్ కేర్, బాయ్.